చెప్పనా ఈరోజు మాదిగ రిజర్వేషన్ల పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బొంగ సంజయ్ మాదిగ్ గారు, అలాగే మన రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టిఎం రమేష్ మాదిగ్ గారు ఆదేశాల మేరకు పలనాడు జిల్లా నర్సాపేటలో ఈరోజు ప్రెస్ మీటు మీడియా సోదరుల ద్వారా అయితే ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఈరోజు గత 29 సంవత్సరాల నుంచి మాదిగలు అలుపెరగని పోరాటం చేసుకుంటూ ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో అసలు బారిన పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా హైదరాబాదులో సంజయ్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగను కూడా నలుగురు మాదిగల బిడ్డలు కూడా బలైపోయినాడు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం. ఈ 29 సంవత్సరాల నుంచి అలుపెరగిన పోరాటాలు చేసుకుంటూ అసలు బారిపోవటం, రకరకాల ఇబ్బందులతోటి కేసుల్లో ఇరుక్కొని ఇప్పుడు కూడా చాలామంది కూడా కేసుల చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు మా సోదరులు. దానిలో అక్కడ నుంచి 29 సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘ పోరాటం చేసే క్రమంలో ఫస్ట్ సారి 1995లో ఎస్సీ వర్గీకరణ చేసిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 95లో ఎస్సీ వర్గీకరణ చేస్తే దాదాపు 2 సంవత్సరంన్నర వ్యవధిలోనే 22,000 పోస్టులు మాదిగల ఉపకులాలకు లభించినాయి. అప్పుడు తర్వాత సుప్రీంకోర్టులో దాన్ని ఉషా కమిషన్ కొట్టివేయడం జరిగింది. అప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి మళ్ళీ పోరాటం మళ్ళీ స్టార్ట్ చేసి మాదిగల ఉపకులాలు అలుపెరగని పోరాటాలు చేసుకుంటూ వచ్చే క్రమంలో మొన్న జరిగిన పార్లమెంట్లో ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ప్రధానమంత్రి మోదీ గారు కానీ, ఇక్కడ మన రాష్ట్రానికి వస్తే ఏపీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాము, ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తాము, మాదిగల ఉపకులాలకి న్యాయం చేస్తామని పీఎం గారు, ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా హామీ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి పలనాడు జిల్లా తరపున మేము హర్షం వ్యక్తం చేస్తూ, సుప్రీంకోర్టు అంటే ఒక దేవాలయంగా ఉంది. ఈరోజు మాకు భగవంతుడిని మనం ఎప్పుడు చూసి ఎరగం, ఎక్కడో ఉండి మనకు మేలు చేస్తూ ఉంటాడు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఒక దేవాలయంగా భావించుకుంటున్నాం మేము. అలాంటి దేవాలయం ఇచ్చిన సుప్రీంకోర్టు వల్ల మాదిగల ఉపకులాలు మాలలు కూడా అందరికీ సమానంగా న్యాయం జరిగిద్దన్న దాని మీద మేము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ, సుప్రీంకోర్టును ఒక దేవాలయంగా భావిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ, అలాగే దానిలో భాగంగా ఇకపోతే ఖచ్చితంగా ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాడు. మాకు నమ్మకము, మాట ఇచ్చాడంటే మాట తప్పడు. అలాగే నారా లోకేష్ బాబు గారు ఈరోజు స్పందించాడు, మాటకు కట్టుబడి ఉన్నాము, పార్టీ ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని ఆయన కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము అలాగే దానిలో భాగంగా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ అందరం కలిసి కూడా మేము దీక్షలకు మద్దతు చేయడం జరిగింది. దానిలో భాగంగా కూడా మొన్న కూటమికి కూడా వస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తానని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన క్రమంలో కూడా కూటమికి కూడా ఎంఆర్పిఎస్ మొత్తం మేము మద్దతు ఇచ్చి, మాదిగల ఉపకులాలు మొత్తం మద్దతు ఇచ్చి పార్టీని గెలిపించుకున్నందుకు ఈరోజు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని మేము భావిస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మేము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాము.